హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి ట్రిప్లెక్స్ హౌస్ అయితే తీసుకోవడం జరిగిందండి. ట్రిప్లెక్స్ అనొచ్చు, లేదంటే మనకి G+2లో ఉన్న డూప్లెక్స్ హౌస్ అనొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ చూస్తున్నారు కదా, ఇది మనకి ఇంటి ముందు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్. మనకి ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఇండివిజువల్ హౌస్ అయితే డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. చూడొచ్చు, ఇదైతే 183 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఇవ్వచ్చు. పార్కింగ్ వచ్చేసి మనకి 13.9 ఇంటూ 17.5 అయితే పార్కింగ్ సైజ్ ఉందండి. మనకి 4 ఫీట్ బాల్కనీస్ అయితే వచ్చినాయి. ఇంటి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ అయితే వదిలేయడం జరిగిందండి. కొంచెం మనకి హౌస్ వచ్చేసి ప్రీమియం అయితే ఉంటుందండి. ఫుల్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ అండి. హాల్ వచ్చేసి మనకి 11/21.9 సైజ్ అయితే ఉంది. చూడవచ్చు, ఇదంతా కూడా మనకి హాల్ అయితే వస్తుంది. మనకి చాలా స్పేషియస్ హాల్స్, బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ డోర్స్ కూడా చూసుకోవచ్చు. మనకి రైట్ సైడ్ అయితే డైనింగ్ ఏరియా, మనకి 12/11 సైజ్ అయితే డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే మనకి స్పేషియస్ ఓపెన్ కిచెన్ చూసుకోవచ్చు అండి. ఇది మనకి 10.1.5 ఇంటూ 12.9 సైజ్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ పక్కన వాష్ ఏరియా అయితే చూసుకోవచ్చు అండి. ఇదైతే మనకి వాష్ ఏరియా అయితే వస్తుంది. మనకి ప్రీమియం కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. క్వాలిటీ హౌస్ ఇది 183 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. 3600 SFT వచ్చిందండి మనకి బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. హౌస్ డైమెన్షన్ వచ్చేసి మనకి 30-55 డైమెన్షన్ అయితే ఉంది. 30 రోడ్ ఫేస్ ఉందండి, 55 అయితే మనకి డెప్త్ అయితే ఉంది. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ చూసుకుంటే లిఫ్ట్ అయితే మనకి ఫిట్టింగ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి లిఫ్ట్ వచ్చేసి 5/4 లిఫ్ట్ సైజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటున్నారు కదా, ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ మనకి లైట్స్తో సహా అన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12.1.5 ఇంటూ 15 సైజ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. టాయిలెట్ సైజ్ వచ్చి చాలా స్పేషల్గా అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి 11/5 సైజ్ అయితే టాయిలెట్ సైజ్ అయితే ఉన్నాయండి. మనకి సైజ్ చూసుకోవచ్చు. మనకి ప్రతి ఒక్కటి కూడా ప్రీమియం క్వాలిటీ, అలాగే మనకి స్పేసెస్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇదంతా కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ కిచెన్, బెడ్రూమ్ హాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ అలాగే పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాం. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఇది వచ్చేసి గేట్ కమ్యూనిటీలో ఉంది. మనకి ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి, ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా మనకి హాల్ అయితే వస్తుందండి. మనకి రైట్ సైడ్లో పూజా రూమ్ అలాగే బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూపిస్తాను నేను. ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి స్టెప్స్ చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు అండి. ఇది కూడా సేమ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ కన్నా కొంచెం స్పేసెస్గా అయితే ఉంటుందండి. ఇది 14.1.5 ఇంటూ 15 సైజ్ అయితే ఉందండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో 13/17 ఉండే, ఇది 14/15 సైజ్ అయితే ఉంది. చూడొచ్చు, ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ మనకి. ఇక్కడ మనకి టాయిలెట్స్ అలాగే మనకి బాత్రూమ్ సైజెస్ అయితే పెరిగాయండి. ఇక్కడ 9x5 ఉండే, మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కొంచెం తక్కువ అయితే ఉండే సైజెస్. మనకి 11/5 ఉండే, ఇక్కడ మనకు 9x5 ఉండే. ఇక్కడ మనకి చూడొచ్చు, ఇక్కడ బెడ్రూమ్ ముందు అయితే మనకి లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. లిఫ్ట్ అయితే మనకి 3rd ఫ్లోర్ వరకు లిఫ్ట్ అవైలబుల్ ఉంది. ఇక్కడ పూజా రూమ్ చూసుకోవచ్చండి. పూజా రూమ్ వచ్చేసి మనకి 6/6.9 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సైజ్. ఇక్కడ మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి 12.1.5 ఇంటూ 15.4.5 అయితే ఇక్కడ బెడ్రూమ్ సైజెస్ అయితే తీసుకున్నారండి. చూడొచ్చు, మనకి ప్రీమియం లుక్ అయితే ఉందండి. టోటల్గా అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, మనకి ఫినిషింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయండి. యాక్చువల్లీ రెడీ టు మూవ్ మనకి వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూసారు కదా. ఇది వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా అండి. మనకి 4 ఫీట్ గల్లీ అయితే ఇస్తున్నారు. ఇక్కడ సిట్అవుట్ ఏరియా లాగా చూడొచ్చు. ఇక్కడ వాష్ ఏరియా కూడా అయితే చిన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ప్రైమ్ లొకాలిటీ అండి, గేటెడ్ కమ్యూనిటీలో ఈస్ట్ ఫేజ్ హౌస్ ఉంది. చూడొచ్చు, హుడా లేఅవుట్ అండి. మనకి లేఅవుట్ అంతా కూడా హుడా లేఅవుట్ అయితే వస్తుంది. మంజీరా డ్రైనేజ్ ఉన్నాయి. మనకి 4 BHK డూప్లెక్స్ అండి. ఇదంతా కూడా ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంది. చూడొచ్చు, మనకి ఇక్కడ సిట్అవుట్ ఏరియా చూసుకోవచ్చు. అవుట్ సైడ్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రీమియంగా సిట్అవుట్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 14/13 సైజ్ ఉంటుందండి. ఇప్పుడు ఈ సిట్అవుట్ ఏరియా అంతా కూడా సైజ్ వచ్చేసి చూస్తున్నారు కదా.
మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 2,60,00,000 చెప్తున్నారండి. 2,60,00,000 అయితే చెప్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. అలాగే మనకి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై. మనకి 30-40 ఫీట్ రోడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. కమ్యూనిటీలో వచ్చేసి హుడా లేఅవుట్లో ఉంది. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇస్తున్నారండి. మనకి స్టెప్ చూసుకున్నారు, గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4 BHK డూప్లెక్స్ హౌస్ 183 స్క్వేర్ యార్డ్స్లో అయితే మనకి హౌస్ ఉందండి. 3,600 SFT వచ్చింది బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నారు, ఇది హాల్ అండి. ఇదంతా హాల్ వచ్చేసి మనకి 12x13 సైజ్ అయితే వచ్చిందండి. చూడొచ్చు ఈ హాల్ అంతా మనకి. ఇక్కడ కూడా మనకి లిఫ్ట్ చూసుకోవచ్చు బెడ్రూమ్ ముందు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 14.1.5 x 15 సైజ్ అయితే ఉంది. చాలా స్పేసియస్ బెడ్రూమ్స్ అండి అన్నీ కూడా. ఇక్కడ మనకి అన్ని UPVC విండోస్ వస్తాయండి. విండోస్ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనకి ప్రతి ఒక్క డోర్ దగ్గర కానీ విండోస్ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చిండు. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు, 9x5 అయితే ఇది కూడా సైజు. మనకి పై వరకు టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి, బాత్రూమ్ టైల్స్. ఇదంతా కూడా మనకి హాలు 12x13 సైజ్ అయితే హాల్ ఉంటుందండి. మనకి నెక్స్ట్ అయితే ముందు ఓపెన్ టెర్రస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి రైట్ సైడ్ అయితే హోమ్ థియేటర్ అయితే ఉంది ఎక్స్ట్రా ఇంకోటి. ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇదంతా కూడా హోమ్ థియేటర్ రూమ్ అండి. ఇది మనకి 12x14 సైజ్ అయితే ఉంటుంది. చూడవచ్చు ఈ హోమ్ థియేటర్ అంతా కూడా. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ టెర్రస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. మనకి ప్రైమ్ లొకేషన్ అండి. స్కూల్స్ కానీ, బస్ స్టాప్స్ కానీ, అలాగే మనకి రైల్వే స్టేషన్ కూడా చాలా నియర్ బైలో ఉంటుందండి. మనకి స్కూల్స్, మార్కెట్ అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. చూడవచ్చు దాంతో కూడా ఓపెన్ టెర్రస్ చూస్తారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మనకి హౌస్ పర్చేజ్ చేయాలనుకుంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మేమైతే హౌస్ విజిట్ చేస్తాము.